వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. మహబూబ్ నగర్ జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. సో మొత్తం ఈ ముఠా అంతా కూడా 21 నుండి 25 ఏళ్ల వయసులోపు యువతే. సో యువతే తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. వీరంతా సైబర్ నేరాలు ఎలా చేయాలి అన్న విషయంపైన శిక్షణ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, పాలమూరులో జంతారా సినిమా స్టైల్లో సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడ్డారు యువకులు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలో వీళ్ళు సైబర్ నేరాలపైన ట్రైనింగ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా 21 నుంచి 25 ఏళ్ల వయసున్న యువకులుగానే గుర్తిస్తున్నారు. అయితే నిందితులపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఏపీలో కూడా 9 కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. అయితే జల్సాలకు అలవాటు పడి కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టుగా అర్థమవుతోంది. తువ్వగడ్డ తండాలో ఖాళీగా ఉన్న సురేందర్, హనుమంతు అనే వీరిద్దరిని కూడా శివ, నరేష్ అనే ఇద్దరు కోల్కతాకు పిలిపించారు. అంటే శివ, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా కోల్కతాలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ గ్రామమైన తువ్వగడ్డ తండా నుంచి సురేందర్, హనుమంతు అనే ఇద్దరు మరొక యువకుల్ని కూడా పిలిపించారు కోల్కతాకి. కిల్లా గణపురానికి చెందినట్లుగా గుర్తింపు. అయితే శివ, నరేష్ అయితే కిల్లా గణపురం అంటే దగ్గరలోని గ్రామం కిల్లా గణపురానికి చెందినవారు. అయితే ప్రతిరోజు కొంతమందితో ఫోన్లో మాట్లాడించి వారి నుంచి డబ్బులు ఎలా దోచేయాలి అన్న విషయం మీద శివ, నరేష్, సురేందర్, హనుమంతుకు ట్రైనింగ్ ఇచ్చారు. అయితే కొంతమందితో ఫోన్లో అంటే లైక్ బ్యాంక్ నుంచి కాల్స్ చేస్తున్నాము, మీ అకౌంట్లో సంథింగ్ మనీ పడ్డాయి, లేకపోతే ఓటీపీ ఇవ్వండి అంటూ కూడా ఈ కైండ్ ఆఫ్ మోసాలకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. వారి నుంచి డబ్బులు ఎలా దోచేయాలనే దానిపైన శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కాజేసిన డబ్బుల్లో సురేందర్, హనుమంతుకు కొంత కమిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట శివ, నరేష్. సైబర్ నేరాలు ఎలా చేయాలో వీళ్ళిద్దరికి, సురేందర్కి, హనుమంతుకి శివ, నరేష్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అయితే తమ గ్రామం నుంచి వడిత్య రాజా, వడిత్య భాస్కర్, కాట్రావత్ నరేష్, రాత్లవత్ సంతోష్, రాత్లవత్ సోమ్లాలను కోల్కతాకు పిలిపించారు సురేందర్, హనుమంతు. సో ఇదంతా నెట్వర్క్ లాగా అయిపోయింది అనమాట. శివ, నరేష్ ఫస్ట్ హనుమంతు, సురేందర్ని వీళ్ళిద్దరిని పిలిపించి ట్రైనింగ్ ఇప్పించి ఎలా డబ్బులు కాజేయాలి ఫోన్లో, ఫేక్ కాల్స్ చేసి అన్న విషయం మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొంతమంది యువకుల్ని, ఈ సురేందర్, హనుమంతు అదే గ్రామం నుంచి మరికొంతమంది యువకుల్ని కోల్కతాకు పిలిపించి ట్రైనింగ్ ఇప్పించారు. అయితే ఈ 7 కూడా కలిసి ఒక ముఠాగా ఏర్పడి సైబర్ నేరాల్లో ఆరితేరారనమాట. ప్రాపర్గా శిక్షణ తీసుకొని తర్వాత తువ్వగడ్డ తండాకు అంటే కోల్కతాలో శిక్షణ తీసుకున్న తర్వాత తువ్వగడ్డ తండాకు మకాం మార్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఇలాంటి మాయమాటలు చెప్పి గ్రామస్తులకు ప్రకటనలు చూపించి వాటిపైన క్లిక్ చేయమని, అంటే ఏదో ఒకటి లింకులు పంపించేసి వాటి మీద క్లిక్ చేయమని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేసి ఖాళీ చేస్తున్నారు ఈ ముఠా. ఈ నెల 19న సైబర్ నేరగాళ్ల బారిన పడి హనుమాన్ నగర్కు చెందిన వాకిటి వంశీకృష్ణ ఇతనికి లోన్ కోసం యాడ్స్ని చూపించి 75,000 కాజేశారు దుండగులు. సో ఇక్కడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత కంగారు పడిన వంశీకృష్ణ తనకు జరిగిన మోసం పైన రియలైజ్ అయి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును ఛేదించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా 7 ముఠాను కూడా పట్టుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ శంకర్, తువ్వగడ్డ తండాకు చెందిన 7 కూడా కోల్కతాలో శిక్షణ తీసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సో ఇప్పుడు వంశీకృష్ణ ఉదంతం ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎంతమందిని ముఠా మోసం చేసింది, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరైతే సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠాను అరెస్ట్ చేశారో ఆ ముఠాలో మొత్తం కూడా 7 సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా పూర్తిగా అమాయక ప్రజలను మోసం చేస్తూ లోన్ యాప్ల ద్వారా పూర్తిగా అవతల వారిని మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మొత్తంగా పోలీసులు చాకచక్యంగా వీళ్ళ మీద నిఘా పెట్టడంతో పాటు గత ఏడాది నుంచి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ను కూడా పోలీసులు తీసుకుంటూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనే క్రమంలో మొత్తంగా దీన్ని చూస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మండలంలోని తువ్వగడ్డకు చెందినటువంటి సురేందర్, హనుమంతు వీళ్ళంతా కూడా 2023లో ఒక వ్యక్తి ద్వారా పరిచయం అయింది. వాళ్ళందరూ కూడా కలకత్తాకు వెళ్లారు. అక్కడ కొరియర్ బాయ్ గా పనిచేశారు అమెజాన్ లో. అక్కడ పూర్తి స్థాయిలో సైబర్ నేరగాళ్లు పరిచయం అయ్యారు. వీళ్ళందరూ కూడా ఆ సైబర్ నేరగాళ్లు వీళ్ళ ద్వారా పూర్తిగా డబ్బులు తీసుకుంటూ వచ్చారు. ఇదే తరహాలో మొత్తం కూడా అంటే వారికి సైబర్ మోసాల ద్వారా వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మేమే డబ్బులు పూర్తిగా పొందవచ్చు అని చెప్పి కొంత అత్యాశ కూడా లోనయ్యారు. ఇదే క్రమంలో వాళ్ళు 2024లో కూడా స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ
అదే తాండాకు చెందినటువంటి రాజా అలియాస్ రాజు, భాస్కర్, నరేష్, సంతోష్, సోమనాథ్ తో కలిసి సురేందర్ వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఐదుగురికి కాల్ సెంటర్ టెక్నిక్స్ కావచ్చు, డబ్బు వసూలు చేసే పద్ధతులు కావచ్చు, కీప్యాడ్ మొబైల్స్ ద్వారా లొకేషన్ ఏ విధంగా దాచవచ్చు, ఇలాంటి అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు కోల్కతాకు వెళ్ళి వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత క్లియర్ కట్ గా ఒక యాప్ ను కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే మనం సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లలో ఏమైనా రీల్స్ చూస్తున్న సందర్భంలో మీకు లోన్స్ ఇస్తామంటూ కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా మీకు లోన్స్ ఇస్తామంటూ కూడా అక్కడక్కడ యాప్స్ వస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి ధనా యాప్ కు సంబంధించి, అంటే దాంట్లో లోన్ వస్తుంది మీకు అనగానే దానిపై క్లిక్ చేయడంతో పాటు 75,000 అతన్ని నమ్మించి మోసం చేశారు. తర్వాత ఫోన్ అంతా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. మొత్తంగా ఈ రకంగా వీళ్ళు దాదాపు 3 కోట్లకు టోకరా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. 1000 మందిని మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ జానకి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మొత్తంగా దీన్ని అత్యాధునిక పద్ధతుల ద్వారా ఈ కేసు ట్రేస్ అవుట్ చేశాము, లొకేషన్ల ఆధారంగా వారిని పట్టుకున్నామని చెప్పి ఎస్పీ జానకి చెప్తున్నారు. మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉంది. అంటే ఇప్పటికీ మీరు 1000 మందిని మోసం చేయడంతో పాటు 3 కోట్లు టోకరా వేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా సెటప్ ను వీళ్ళు పంట పొలాల్లో ఏర్పాటు చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్లు మాట్లాడేటివి, ఇవన్నీ కూడా ఎవరికి అనుమానాలు రాకుండా కొంత పంట పొలాల్లో సెటప్ చేసి అక్కడి నుంచే కాల్ సెంటర్ నడుపుతూ మొత్తం మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి మీద గతంలో ఆంధ్రాలో కూడా 9 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. విచారణలో మొత్తం 16 మంది అనుమతులను విచారించి 7గురిపై కేసు నమోదు చేశారు. దాంట్లో A1 సురేందర్ గా ఉన్నాడు, A2 హనుమంతు, అదేవిధంగా A3 రాజా కావచ్చు, A4 భాస్కర్ కావచ్చు. వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయడంతో పాటు ఇప్పటికే వారిని రిమాండ్ కు తరలించారు. అయితే ఇక వీరి నుంచి ల్యాప్టాప్ తో సహా 2 ఫోన్లు, కీప్యాడ్స్, వ్యక్తిగత ఫోన్లు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి ఈ కేసుపై. అంటే వీళ్ళు ఇంకా ఈ గతంలో ఇంకేమైనా మోసాలకు పాల్పడ్డారా, నేరాలకు పాల్పడ్డారా, అమాయకులను మోసం చేశారనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే నగరంలోని హనుమాన్ గఢకు చెందినటువంటి వాకిటి వంశీకృష్ణ ఫేస్బుక్ లో రీల్స్ కు సంబంధించినటువంటి ధనా యాప్స్ పై తను అమౌంట్ కోల్పోయినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా నిన్న తను మోసపోయాను, పోలీసులను ఆశ్రయించగా ఒక్కొక్కటిగా వెలుగులోకి చూసుకున్నారు. మొదటగా అసలు ఏం జరిగింది ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు పేరు చెప్పి ఇన్సూరెన్స్ ఇదంతా కూడా చెప్తూ 75,000 కాల్ చేశారు. తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆయనను పోలీసులను ఆశ్రయించడంతో 2 టౌన్ పోలీసులో కూడా ఫిర్యాదు చేశాడు. ఒక్కసారిగా పోలీసులు రస్సుకు దిగారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. గతంలో వీర నేర చరిత్ర కావచ్చు, గతంలో పనిచేసినటువంటి అనుభవాలు కావచ్చు, అంతా ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని కొంత ప్రలోభ పెట్టి యువకులను ఇటువైపు మళ్లించి ఈ రకంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొలగొట్టడమే కాకుండా అమాయకులను పూర్తి స్థాయిలో ముంచినటువంటి వారిని ఇప్పటికీ రిమాండ్కి తరలించారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, లేదంటే పూర్తిగా సైబర్ మోసాలకు గురవుతారంటూ కూడా స్థానిక ఎస్పీ జానకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి 7గురు సైబర్ నేరగాళ్ల గుట్టుని రట్టు చేశారు పోలీసులు. నగదు దోచేశారు 7గురు సభ్యులు. అయితే గ్రామస్తులను అమాయకులను చేసి వీళ్ళంతా కూడా సైబర్ క్రైమ్ ఏ విధంగా చేయాలని కోల్కతా నుండి శిక్షణ పొంది వాళ్ళ గ్రామంలో ఈ విధంగా మోసాలకి పాల్పడుతూ గ్రామస్తులను మోసం చేస్తూ, అంటే వివిధ ప్రకటనలు చూపించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ ఆ లింక్స్ పంపించి ఆ లింక్స్ క్లిక్ చేయగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. అయితే వంశీకృష్ణ అనే వ్యక్తి అకౌంట్ నుంచి 70,000 ఈ ముఠా మాయం చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సో మొత్తం 7గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసు గురించి ఒకసారి చూద్దాం. మనకు 2 టౌన్ లిమిట్స్లో 19th రోజు ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఇందులో కంప్లైనెంట్ వచ్చి ధన ఫైనాన్స్ పేరుతోటి ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపించింది. మీ అందరు చూస్తుంటారు, ఫేస్బుక్లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి మనకు. ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు. లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకి జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోని ఒక 75,000 వసూలు చేస్తారు. వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇతను మోసపోయాను అనేసి. ఇమ్మీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేసాము. దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితో కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషను మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్కి అండ్ డిటెక్షన్కి స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది. మేడము డైరెక్టర్ మేడము షికాగోయల్ మేడము
డైరెక్షన్లో మనకు D4C అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేసి మనకు ప్రతి జిల్లాలో కూడా ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యి. మనకి ఇక్కడ శ్రవణ్ ఎస్ఐ అండ్ వనపర్తిలో రవిప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి కోఆపరేషన్తో మనకు లోకల్ పోలీసు 2 టౌన్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక 7 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్లో 2 ప్రీవియస్గా 23లో కలకత్తాకి వెళ్ళున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు. వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన అతను కిల్లాగన్పూర్కి చెందిన వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ 7 మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు. అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటామనేసి వీళ్ళు 24 ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు. 24 తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం. వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్లో చేయడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా 20-25 అట్లానే ఉంది. సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు. వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ మొబైల్స్, కీప్యాడ్ ఫోన్స్ ఒక 5 ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక 7. వీళ్ళు ఈ డబ్బులతో కొన్న ఒక ఆటో, ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 1,50,000 క్యాష్ మనం సీజ్ చేసాము. మనకి ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో 35 వరకు అయినాయి. మనకు ఆంధ్రాలో వచ్చేసి 9 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇంకా మనం NCRP అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మహబూబ్నగర్ రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. వీళ్ళ మీద ఏం లేదు కానీ ఈ లింక్స్ అనేది వెతకాలి. ఇప్పుడు మనం వీళ్ళ ఫోన్ నెంబర్స్ IMEI ట్రాక్ చేసి లింక్స్ వెతకాల్సి ఉంటుంది. 7 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 7 మంది వెరిఫై చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏదైనా చిన్న వైలెన్స్ ఉంటేనే ఇప్పుడు వీడియోస్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ. ఇట్లాంటి ఫ్రాడ్ కంటెంట్ అంటే ఇవన్నీ యాడ్స్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు మనకు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మనం నెంబర్ ఆఫ్ అంటే టైము ఎక్కువసేపు దాని మీద స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట మనం ఒక 10 రీల్స్ చూసి ఆ 10 రీల్స్లో ఏదో ఒకటి క్లిక్ చేస్తాం, అక్కడే మనం దొరికిపోతాం. అక్కడ మనం అనాలోచితంగా చేసే డెసిషన్ వల్లనే ఇట్లాంటివన్నీ కూడా మనం డబ్బులు కోల్పోవడం అవన్నీ కూడా జరుగుతాయి. ఇవి ఎవరు అది అంటే మనం అది అందుకనే కదా సైబర్ సెక్యూరిటీ బ్యూరో దానికి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.